హలో అండ్ వెల్కమ్. ఈ వీడియోలో మనం కంప్యూటర్స్ గురించి, అలానే కంప్యూటర్లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్, క్లయింట్ సర్వర్ టెక్నాలజీస్, నెట్వర్క్ టాపాలజీస్, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేసుకోబోతున్నాం. సో చివరిదాకా చూడండి. లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. మనం కంప్యూటర్ని అర్థం చేసుకోవాలంటే, మనకి కంప్యూటర్ గురించి అవగాహన కావాలంటే ఫస్ట్ మానవ శరీరం గురించి మనకి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఉన్నటువంటి బ్రెయిన్ ఏం చేస్తూ ఉంటుంది? ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. మరి ఈ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పంచేంద్రియాల ద్వారా వస్తుంది. పంచేంద్రియాలు అంటే కళ్ళు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, చెవులు కానీ, లేకపోతే చర్మం కానీ, స్పర్శ తెలుస్తూ ఉంటుంది. సో వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి అందుతూ ఉంటుంది. బ్రెయిన్ ఏం చేస్తూ ఉంటుంది? దాన్ని ప్రాసెస్ చేసి దానికి తగ్గట్టుగా ఏం చేయాలి అనేది మనకు చెప్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. దూరంగా మనకి ఒక పులి కనిపించింది. ఆ పులి గాండ్రింపు మనకి వినిపించింది అనుకోండి. సో మన బ్రెయిన్ ఏం చేస్తుంది? చూడండి, మన కళ్ళు పులిని చూస్తున్నాయి, దూరంగా ఉన్న పులిని చూస్తున్నాయి. మన చెవులు అది చేసే శబ్దాన్ని వింటుంది. ఈ రెండు ఇన్ఫర్మేషన్, అంటే కళ్ళ ద్వారా, చెవుల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి మనకి చెప్తుంది. ఏమని గైడ్ చేస్తుంది? ఆ ప్లేస్ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తుంది. అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వు, జస్ట్ రన్ ఫ్రమ్ దేర్ అనేది చెప్తుంది అనమాట బ్రెయిన్. అంటే చూడండి, బ్రెయిన్కి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? వీటి పంచేంద్రియాల ద్వారా ఇన్పుట్ వస్తుంది. ఈ వచ్చిన ఇన్పుట్ని బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. ఈ బ్రెయిన్ ప్రాసెస్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలనేది అవుట్పుట్ రూపంలో, రిజల్ట్ ఏంటి? ఇక్కడ మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవటం అనమాట. సో ఆ రిజల్ట్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ 3 విషయాలు జరుగుతున్నాయి: ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఈ 3 అర్థమైతే మనకి కంప్యూటర్ అర్థమైపోయినట్టేనండి. కంప్యూటర్ కూడా సేమ్ అలానే ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. కంప్యూటర్ ఏం చేస్తూ ఉంటుందంటే, కంప్యూటర్కి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అయితే మరి మానవ శరీరానికి పంచేంద్రియాల ద్వారా ఇన్పుట్ వస్తుంది. మరి కంప్యూటర్కి దేని ద్వారా ఇన్పుట్ వస్తుంది అంటే ఇన్పుట్ డివైజెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది కంప్యూటర్ లోపలికి పాస్ అవుతుంది అనమాట. మన ఇన్పుట్ డివైసెస్ యూస్ చేసి కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కంప్యూటర్ ఏం చేస్తుంది? ఆ వచ్చిన డేటా మొత్తాన్ని ప్రాసెస్ చేస్తుంది అనమాట. లోపల ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ డివైజెస్ ద్వారా అవుట్పుట్ ఇస్తూ ఉంటుంది. మరి అయితే ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి? అవుట్పుట్ డివైజెస్ ఏంటి? ఇన్పుట్ డివైజెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనకి కంప్యూటర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే ఏం చేస్తాం? కీబోర్డ్లో టైప్ చేస్తాం, రైట్? సో కీబోర్డ్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ అనమాట. అలానే మౌస్ ద్వారా క్లిక్ చేస్తూ ఉంటాం. గేమ్స్ ఆడేటప్పుడు జాయ్స్టిక్ లాంటిది యూజ్ చేస్తాం. అట్లానే స్కానర్ కానీ, లేకపోతే బార్కోడ్ రీడర్స్ ఉంటాయి. మీరు మాల్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా సినిమా హాల్కి వెళ్ళినా, మీ టికెట్ ఏం చేస్తారు? వాళ్ళు అక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మీ టికెట్ అథెంటిక్గా కాదా చెక్ చేసి ఓకే అనుకుంటే అప్పుడు కంప్యూటర్ అథెంటికేషన్ పాస్ చేసిన తర్వాత అది చూసి మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. అంటే ఈ బార్కోడ్ రీడర్స్ కానీ, స్కానర్స్ కానీ, ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్. మరి అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి? అవుట్పుట్ డివైజెస్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తున్నారు. టైప్ చేస్తుంటే ఇది ఎక్కడ మీకు ప్రింట్ అవుతుంది? మానిటర్లో కనిపిస్తూ ఉంది కదా. సో ఎక్కడైతే మీకు అది డిస్ప్లే, అది కనిపిస్తూ ఉందో ఈ ఇన్ఫర్మేషన్, అది చూపించే డివైస్ని అవుట్పుట్ డివైస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ మానిటర్ అనేది ఒక అవుట్పుట్ డివైస్. జస్ట్ మానిటరే కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అనుకోండి, రైట్? సో ఆ స్పీకర్స్ ఉంటాయి కదా, స్పీకర్స్ కూడా అవుట్పుట్ డివైస్ కిందే వస్తాయి. లేదు, మీ కంప్యూటర్లో ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ని మీరు ప్రింట్ తీయాలనుకుంటున్నారు. ఆ మీరు ప్రింటర్కి ప్రింట్ ఇస్తారు. సో ఆ ప్రింటర్ కూడా అవుట్పుట్ డివైస్. లేదు, మీరు ఒక స్లైడ్ షో చేయాలనుకుంటున్నారు. మీ ఆఫీస్లో ఒక 4-5కి మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో మీరు ప్రొజెక్టర్ యూస్ చేసి మీ పవర్ పాయింట్ స్లైడ్స్ని అక్కడ ప్రొజెక్టర్ ద్వారా ప్రొజెక్ట్ చేస్తారు. సో అప్పుడేమవుతుంది? ప్రొజెక్టర్ కూడా ఒక అవుట్పుట్ డివైస్ అవుతుంది అనమాట. సో మానిటర్స్ కానీ, స్పీకర్స్ కానీ, ప్రింటర్స్ కానీ, అట్లానే ప్రొజెక్టర్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా అవుట్పుట్ డివైజెస్ అవుతాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, ఇప్పుడు కంప్యూటర్ అంటే ఇక్కడ ఒక డెఫినేషన్ చెప్తాను వినండి. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ టేక్స్ ఇన్పుట్, ప్రాసెస్ దట్ ఇన్పుట్ అండ్ గివ్స్ ద రిజల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్.
మొత్తం 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. కంప్యూటర్ అంటే ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, ఎలక్ట్రానిక్ పరికరం. ఏం చేస్తుంది అది? విచ్ టేక్స్ ఇన్పుట్, దెన్ ప్రాసెస్ దట్ ఇన్పుట్ అండ్ గివ్స్ ద రిజల్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవుట్పుట్. సో దట్ ఈస్ వాట్ ఎ కంప్యూటర్ ఈజ్ ఆల్ అబౌట్. అయితే ఇందాక మనం ప్రింటర్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రింటర్స్ టాపిక్ కూడా ఇప్పుడు చూద్దాం. ప్రింటర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రింటర్ ఒక్కొక్క టైప్ ఆఫ్ టెక్నాలజీ యూస్ చేసుకుంటూ ఉంటుంది. బ్రాడ్గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రింటర్స్ ఆర్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ప్రింటర్స్ ఏంటంటే డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అని ఉంటాయి. మీరు చూసే ఉంటారు రైల్వే స్టేషన్స్లో కానీ లేకపోతే అటువంటి ప్లేసెస్లో ఇప్పటికి కూడా టికెట్స్ ప్రింట్ చేయడానికి యూస్ చేసేది డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అనమాట. ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది ఒకటి, రెండోది డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ ఇప్పుడు మనం బయట ఎవరు వాడతలేదు కాబట్టి సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఆ టికెట్స్ని మనం డూప్లికేట్ చేయడం చాలా కష్టమైన పని అనమాట. సో ఇప్పటికి కూడా వాళ్ళు డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ యూస్ చేస్తూ ఉంటారు. అయితే జనరల్గా మనం యూస్ చేసే ప్రింటర్స్ ఏంటంటే ఇంక్జెట్ ప్రింటర్స్ కానీ లేజర్ ప్రింటర్స్ కానీ యూస్ చేస్తూ ఉంటాం అనమాట. మనం ఆఫీసెస్లో కానీ ఇళ్లలో కానీ మనం యూస్ చేసే ప్రింటర్స్ అన్నీ ఇవే, ఇంకా ఐదర్ ఇంక్జెట్ ఆర్ లేజర్ ప్రింటర్స్. సో లేటెస్ట్ వచ్చేసి లేజర్ ప్రింటర్స్ అనమాట. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ చూద్దాం. కంప్యూటర్స్ అనగానే మనకి జనరల్గా మనకు ఐడియా వచ్చేది ఏంటంటే డెస్క్టాప్ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్ కంప్యూటర్స్ కానీ లేకపోతే పామ్ టాప్ కంప్యూటర్స్. ఈ డిఫరెన్స్ మనకు అందరికీ తెలిసిందే కదా. డెస్క్ మీద పెట్టుకుంటే డెస్క్టాప్, ల్యాప్లో పెట్టుకుంటేనే ల్యాప్టాప్, పామ్ మీద యూస్ చేయగలిగితే పామ్ టాప్. సో దాట్ ఇది మనం జనరల్గా చూసే వెరైటీస్. బట్ ఈ కంప్యూటర్స్ అన్నిటినీ కలిపి ఉన్నటువంటి జనరల్ నేమ్ ఏంటంటే వీటిని మైక్రో కంప్యూటర్స్ అంటారు. మైక్రో కంప్యూటర్స్ అంటే ఇవి అన్నిటికన్నా చిన్న కంప్యూటర్స్ అనమాట. సో వీటి ఎఫిషియన్సీ కూడా కొంచెం చాలా తక్కువ ఉంటుంది. సో ఇవి చిన్న కంప్యూటర్స్, కాంపాక్ట్ కంప్యూటర్స్ అనమాట. వీటికన్నా కొంచెం పెద్ద కంప్యూటర్స్ ఏంటంటే మినీ కంప్యూటర్స్. సో జనరల్గా ఇవి సర్వర్స్ కింద యూస్ చేస్తూ ఉంటారు. వీటి కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, సెక్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో మినీ కంప్యూటర్స్ అవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి ఎంటర్ప్రైజ్ లెవెల్లో యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కంపెనీస్ లైక్ IBM అట్లాంటి వాటి చోట ఈ మెయిన్ ఫ్రేమ్స్ అంటే మీకు అక్కడ చూస్తే ఏంటంటే ర్యాక్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ పెద్ద ఏరియాలో, స్టోరేజ్ ఏరియాలో ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటాం అనమాట. చాలా పెద్ద కంప్యూటర్స్, బట్ ఎఫిషియన్సీ లెవెల్ చాలా హై లెవెల్లో ఉంటుంది. ఎంతో ఎక్కువ డేటాని కూడా అవి ప్రాసెస్ చేయగలవు అనమాట. ఇట్లాంటి కంప్యూటర్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కాబట్టి ఓన్లీ ఎంటర్ప్రైజ్ లెవెల్లో మాత్రమే యూజ్ చేస్తారు. వీటి తర్వాత మెయిన్ ఫ్రేమ్స్ తర్వాత ఇంకా హయ్యెస్ట్ లెవెల్, టాప్ నాచ్ లెవెల్లో ఉండేది సూపర్ కంప్యూటర్స్. ఇవి కంప్యూటర్స్ అన్నిటిలో కల్లా కూడా చాలా ఎలీట్ అనమాట, చాలా హయ్యెస్ట్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీ కలిగినటువంటి కంప్యూటర్స్. వాటిని మనం సూపర్ కంప్యూటర్స్ అంటాం. అయితే మరి ఈ సూపర్ కంప్యూటర్స్ని జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు డిఫెన్స్ రీసెర్చ్ కానీ లేకపోతే స్పేస్ రీసెర్చ్, వెదర్ ఫోర్కాస్టింగ్ కానీ లేకపోతే వరల్డ్ వైడ్ ఇప్పుడు జియోగ్రఫికల్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి విషయాల్లో కానీ. అంటే ఏంటంటే ఇది టన్స్ అండ్ టన్స్ ఆఫ్ డేటా అనమాట. చాలా ఎక్కువ డేటాని కూడా ప్రాసెస్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కంప్యూటర్స్ ఈ సూపర్ కంప్యూటర్స్ అనమాట. దీస్ ఆర్ వెరీ హైలీ ఎక్స్పెన్సివ్ కంప్యూటర్స్. సో అందువల్ల వీటిని జనరల్గా గవర్నమెంట్స్ కానీ లేకపోతే పెద్ద 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 ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ యూజ్ చేస్తాయి. మామూలు కంపెనీస్ కానీ మామూలు వాళ్ళు కానీ ఇది యూజ్ చేయడం చాలా ఇంపాసిబుల్ బికాస్ ఆఫ్ ఇట్స్ కాస్ట్ అండ్ ఎఫిషియన్సీ అనమాట. ఇప్పుడు మనం కంప్యూటర్స్లో యూజ్ చేసే హార్డ్వేర్ గురించి మాట్లాడుకుందాం. హార్డ్వేర్ అంటే ఏంటంటే హార్డ్వేర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్. మీరు ఏదైతే టచ్ చేయగలరో, ఏదైతే ఫీల్ అవ్వగలరో దాన్ని మనం హార్డ్వేర్ అంటాం. చూడండి, కంప్యూటర్ పార్ట్స్లో మౌస్ టచ్ చేయొచ్చు, కీబోర్డు, మానిటర్, CPU అన్నిటినీ మనం టచ్ చేయొచ్చు, రైట్? సో ఆల్ దిస్ ఈజ్ హార్డ్వేర్. అంటే పైకి కనిపించేదే హార్డ్వేర్ కాదండి, ఇంకా లోపల కంప్యూటర్ లోపల ఏమేమి ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంప్యూటర్ కొనడానికి వెళ్ళారనుకోండి, ఈ లోపల కాన్ఫిగరేషన్స్ కూడా తెలుసుంటే మనకి చాలా అవసరం అనమాట. మరి ఇప్పుడు ఆ లోపల ఏముంటాయి అనేది చూద్దాం. జనరల్గా CPU కనుక తీసుకున్నారంటే CPUలో మెయిన్ పార్ట్ వచ్చేసి మదర్ బోర్డ్ అనమాట. అంటే ఒకే బోర్డ్ లాగా ఉంటుంది మదర్ బోర్డ్. ఆ మదర్ బోర్డ్ పైనే దానికి కావాల్సిన అన్నీ కూడా ప్లేస్ చేసి ఉంటాయి. అంటే మైక్రో ప్రాసెసర్స్ కానీ, చిప్స్ కానీ, లేకపోతే దానికి సంబంధించిన అన్నీ కూడా ప్రతిదీ కూడా మదర్ బోర్డ్ మీదే ప్లేస్ చేసి ఉంటుంది అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ యూనిట్ అనమాట మదర్ బోర్డ్ అనేది.
మరి మదర్ బోర్డ్ మీద ఏమేమి ఉంటాయి అంటే అక్కడ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని ఉంటుంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఆ కాంపోనెంట్స్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్, రైట్? సో ర్యామ్ కాంపోనెంట్స్ ఉంటాయి. మెయిన్గా వచ్చేసి సిపియు అంటాం కదా, బట్ జనరల్గా మనం ఏమనుకుంటాం, బయట చూసే ఆ బాక్స్ సిపియు అనుకుంటాం. బట్ బాక్స్ సిపియు కాదండి, లోపల ఉండే ప్రాసెసర్ అనమాట. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఆ ప్రాసెసర్ అనమాట. ఆ ప్రాసెసర్ అనేది ఈ సైజులో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే ఆ మదర్ బోర్డ్ మీద ప్లేస్ చేసి ఉంటుంది అనమాట. అంటే ప్రాసెసర్ అంటే ఏం లేదండి, మీరు వినే ఉంటారు కదా, మామూలుగా ఇప్పుడు ఇంటెల్ ప్రాసెసర్ అంటారు, రైట్? ఇంటెల్ ప్రాసెసర్లో i3 ప్రాసెసర్ అని, i5 ప్రాసెసర్, i7, i9 ఇవి వినే ఉంటారు కదా. అట్లానే సెల్రాన్ ప్రాసెసర్ ఉంటుంది, తర్వాత ఏఎండి సంబంధించిన రేజన్ ప్రాసెసర్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయండి. ఒక్కొక్క టైప్ ఆఫ్ కంప్యూటర్లో ఒక్కొక్క టైప్ ఆఫ్, అంటే కంపెనీకి తగ్గట్టుగా వాళ్ళ ప్రాసెసర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. జనరల్గా మనం యూజ్ చేసేది ఇంటెల్ ప్రాసెసర్స్ కాన్ఫిగరేషన్ వచ్చి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు i3, i5, i7, i9 ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రాసెసర్ ఏంటంటే దాని కెపాసిటీ, ఆ కంప్యూటర్ యొక్క కెపాసిటీ, ఆ కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్, ఆ కంప్యూటర్ యొక్క ఎఫిషియన్సీ చెప్తుందన్నమాట. చూస్తానికి చాలా చిన్నగా ఉంటుందండి ప్రాసెసర్ అనేది. ఈ సిపియులో ఇంకొక 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్ అని, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అని ఒక 2 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది ఏం చేస్తుందంటే ఈ క్యాలిక్యులేషన్స్ కానీ, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, లాజికల్ ఈక్వేషన్స్ ఈ సాల్వ్ చేయటం మొత్తం కూడా ఏఎల్యూ చేస్తూ ఉంటుందన్నమాట. మరి కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఇది రీసోర్స్ ఎలికేషన్, సో ఏ డేటాని ఎట్లా ప్రాసెస్ చేయాలి ఇవంతా కూడా కంట్రోల్ చేసేది కంట్రోల్. లోపల జరుగుతున్న మొత్తం ఆ ప్రాసెస్ని కూడా కంట్రోల్ చేసేది కంట్రోల్ యూనిట్. ఈ 2 కూడా ప్రాసెసర్లో ఉంటాయి అన్నమాట, రైట్? సో ప్రాసెసర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ లైక్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్, వెరీ ఇంపార్టెంట్ అనమాట, రైట్? ఇప్పుడు మనకి సిపియు గురించి మాట్లాడుకున్నాం. అలానే కంప్యూటర్లో ఈ మధ్య బాగా ప్రామినెంట్ అవుతుంది ఏంటంటే జీపీయూ అండి. ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్లో ఏంటంటే గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ లైక్ సిపియు జీపీయూస్ యూజ్ చేస్తున్నారు. జీపీయూ అంటే గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకోవాలి, లేకపోతే విఎఫ్ఎక్స్ డిజైన్స్ చేయాలి, లేకపోతే బిట్ కాయిన్స్ కానీ క్రిప్టో కరెన్సీస్ గురించి ఇట్లాంటి వాటి గురించి మీరు డీల్ చేసేటప్పుడు కంపల్సరీ మీ కంప్యూటర్లో జీపీయూ కూడా ఉండాలండి. మీరు ఎప్పుడన్నా కంప్యూటర్ కొనుక్కోవాలి అనుకుంటే మీ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్తో పాటు జీపీయూ ఎన్ని కోర్స్ ఉంది, అది పర్ఫార్మెన్స్ ఎంత ఇస్తుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. అదే కనుక ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయనుకోండి, సిపియు జీపీయూ 2 కలిపి ఎస్ఓసి అని పిలుస్తారు దాన్ని. ఎస్ఓసి అంటే సిస్టమ్ ఆన్ చిప్. ఆ తర్వాత మనం హార్డ్వేర్లో ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ర్యామ్ అండ్ రామ్. అంటే వీటిని ప్రైమరీ స్టోరేజ్, అంటే యాక్చువల్గా 2 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది కంప్యూటర్లో. ఒకటి ప్రైమరీ స్టోరేజ్, 2 వచ్చేసి సెకండరీ స్టోరేజ్. ప్రైమరీ స్టోరేజ్ అంటే ఏంటంటే ర్యామ్ అండ్ రామ్ ఈ రెండింటిని కలిపి మనం ప్రైమరీ స్టోరేజ్ అంటాం, ఓకే? సో ర్యామ్ అంటే ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది టెంపరరీ మెమరీ అండి, అంటే వొలటైల్ మెమరీ అంటాం, లేకపోతే టెంపరరీ మెమరీ అంటాం. ఇప్పుడు చూడండి, మీరు ఇవాళ మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారని అడిగారు అనుకోండి, ఈజీగా చెప్పేస్తారు, ఇవాళ మార్నింగ్ నేను దోశ తిన్నానండి అంటారు. మరి 4 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఉదయం పూట నువ్వు ఏం బ్రేక్ఫాస్ట్ చేసావంటే చెప్పగలరా? చెప్పలేరు కదా. 4 సంవత్సరాల క్రితం జరిగింది గుర్తులేదు. కానీ అదే మీరు చిన్నప్పుడు మీరు చదువుకున్నటువంటి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పమన్నారు అనుకోండి, చెప్తారా? మరి ఎలా సాధ్యమవుతుంది ఇది అంటే చూడండి, సేమ్ కంప్యూటరు మనిషి డిఫరెంట్ కాదండి. మనిషిని చూసి ఇన్స్పైర్ అయ్యే కంప్యూటర్లో కూడా పార్ట్స్ ఇన్వెంట్ చేయడం జరిగింది. అంటే చూడండి, మనిషిలో కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ మెమరీ, ఇంకొకటి లాంగ్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ ఏం చేస్తుందంటే అప్పటికప్పుడు ఏదైతే అవసరమో దాన్ని టెంపరీగా గుర్తుపెట్టుకుంటుంది అనమాట, రైట్? మీరు 4 రోజుల క్రితం ఏం తిన్నారో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అదేమవుతుంది, జస్ట్ షార్ట్ టర్మ్ మెమరీలో ఉంటుంది. తర్వాత కొంత టైంకి అక్కడ నుంచి ఎరేజ్ అయిపోతుంది, అది స్టోర్ అవ్వదు, ఎరేజ్ అయిపోతుంది. కానీ మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో ఆ ఇంపార్టెంట్ అనుకున్న ఏమవుతాయి, లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అవుతాయి అనమాట. అంటే సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోతాయి. మీకు ఏదైతే సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుందో అది ఇంకా పర్మనెంట్గా ఉండిపోతుంది మీలో, రైట్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ టర్మ్ మెమరీ అండ్
లాంగ్ టర్మ్ మెమరీ. సేమ్ ఇదే కాన్సెప్ట్ కంప్యూటర్లో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటారంటే ప్రైమరీ స్టోరేజ్ అనే ఒకదాన్ని అంటారు, రెండో దాన్ని సెకండరీ స్టోరేజ్ అంటారు. ప్రైమరీ స్టోరేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని. ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఏం చేస్తుందంటే ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు టెంపరీగా డేటాని స్టోర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట, రైట్? ఎప్పుడైతే మీరు కంప్యూటర్ ఆఫ్ చేశారో, స్విచ్ ఆఫ్ చేశారో, దీంట్లో ఉండే డేటా మొత్తం కూడా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అవసరం లేని మొత్తం కూడా స్విచ్ ఆఫ్ చేయగానే మళ్ళీ మొత్తం డిలీట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది చాలా కాస్ట్లీ అండి, అది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో అందుకని ఏంటంటే ఎక్కువ డేటా దాంట్లో స్టోర్ చేయడానికి ఉండదు అనమాట. ఇది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ఓన్లీ మెమరీ అని ఒకటి ఉంటుంది. ఫ్యాక్టరీ ప్రోగ్రామ్ చేసినటువంటి మెమరీ అనమాట. అంటే దీన్ని మనం అరేంజ్ చేయడానికి వీలు కాదు. దీన్ని ఫర్మ్వేర్ అంటారు. అంటే ఏంటంటే కంప్యూటర్తో పాటు వచ్చేస్తుంది అనమాట. ఇది ఎందుకు ఉంటుంది అంటే మీరు కంప్యూటర్ ఆన్ చేశారనుకోండి, జస్ట్ లైక్ మీరు కార్ ఆన్ చేశారనుకోండి, ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, కార్లో ఉన్నటువంటి పార్ట్స్ మొత్తం చెక్ చేసి ఇన్ఫర్మేషన్ని డాష్ బోర్డ్ మీద డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ ఆయిల్ అయిపోయింది, మార్చాలని చెప్పి డిస్ప్లే చేస్తుంది. క్లచ్ ప్లేట్స్ పోయినాయి, డిస్ప్లే చేస్తుంది. ఏబిఎస్ పని చేయట్లేదు, డిస్ప్లే చేస్తుంది, రైట్? మీ డాష్ బోర్డ్ మీద రెడ్ కలర్లో ఐకాన్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా. సేమ్ అదేవిధంగా రీడ్ ఓన్లీ మెమరీలో కూడా సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే కంప్యూటర్ ఆన్ చేస్తారో కంప్యూటర్ మొత్తాన్ని కూడా ఒకసారి టెస్ట్ చేస్తుంది అనమాట. కంప్యూటర్ని టెస్ట్ చేసి దానికి ఉన్నటువంటి కనెక్ట్ చేసినటువంటి డివైజెస్ని టెస్ట్ చేసి కంప్యూటర్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేసి ఇమీడియట్గా మీకు రిపోర్ట్ ఇస్తుంది అనమాట. ఇది రీడ్ ఓన్లీ మెమరీ, రైట్? సో ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అండ్ రీడ్ ఓన్లీ మెమరీ ఈ రెండింటినీ కలిపి ప్రైమరీ స్టోరేజ్ అంటాము. అయితే మరి ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ మెమరీస్ అనమాట, వొలటైల్ మెమరీస్ అంటారు. అంటే దీస్ ఆర్ నాట్ పర్మనెంట్. మరి పర్మనెంట్ మెమరీ ఏంటి కంప్యూటర్లో పర్మనెంట్ మెమరీ ఏంటంటే హార్డ్ డిస్క్ ఉంటుంది, రైట్? కంప్యూటర్ లోపలే మీకు హార్డ్ డిస్క్ డ్రైవ్, హెచ్డిడి అంటారు, రైట్? సో ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చేది ఏంటి, ఎస్డిడిస్ వచ్చినాయి. ఇంతకుముందు హార్డ్ డిస్క్ డ్రైవ్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేశారు, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అని వచ్చేసినాయి. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ మీకు సౌండ్ రావు అనమాట, చాలా సైలెంట్గా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో రొటేట్ అయ్యే పార్ట్స్ ఉండవు. అదే హెచ్డిడిలో అయితే మీకు సీడీ లాగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం సౌండ్ వస్తూ ఉంటాయి అనమాట. ఎస్డిడిఆర్ వెరీ సైలెంట్ అనమాట, ప్లస్ తక్కువ స్పేస్లో ఎక్కువ డేటాని స్టోర్ చేయొచ్చు అనమాట. సో ఎస్డిడి ఈజ్ నథింగ్ బట్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనమాట. సో దీన్ని మనం, ఇది పర్మనెంట్ స్టోరేజ్ డివైస్ అండి. ఈ హార్డ్ డిస్క్ కానీ లేకపోతే ఎస్డిడి కానీ కంప్యూటర్లో పర్మనెంట్ స్టోరేజ్. అంటే మీరు ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ మీరు ఇంపార్టెంట్ అనుకున్నారు, ఆ ఫైల్ని మీరు ఏం చేస్తారు, హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుంటారు. దాన్ని మీరు ఒక 4 నెలల తర్వాత చూసుకోవచ్చు, సంవత్సరం తర్వాత ఓపెన్ చేసి చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. అంటే ఏమవుతుంది, ఆ ఫైల్ అక్కడ పర్మనెంట్గా స్టోర్ అయిందనమాట. అందుకే వీటిని ఏమంటాము, ఈ సెకండరీ స్టోరేజ్ని పర్మనెంట్ స్టోరేజ్ అని కూడా అంటాం అనమాట. కేవలం కంప్యూటర్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్, ఎస్డిడియే కాదండి, ఇంకా అలానే కాకుండా కొన్ని ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైజెస్లో కూడా ఎస్డిడిస్ వచ్చేసినాయి, ప్లస్ అట్లానే పెన్ డ్రైవ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ డ్రైవ్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటిని కూడా సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అంటాం అనమాట, రైట్? సో స్టోరేజ్ అనేది 2 లెవెల్స్, ప్రైమరీ స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్. ఎప్పుడన్నా కొనాలి అనుకున్నప్పుడు దాని యొక్క ర్యామ్ కెపాసిటీ ఎంత అడగండి. అట్లానే మెయిన్ స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్ హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, దాని కెపాసిటీ ఏంటి, అది హార్డ్ డిస్క్ డ్రైవా లేకపోతే ఎస్డిడినా అడగండి. వీలైనంత వరకు ఇప్పుడు సిస్టమ్స్ అన్నీ కూడా ఎస్డిడియే తీసుకోండి. అలానే ర్యామ్ ఎంత ఉంది అంటే చూడండి, ఇప్పుడు మన బేసిక్ కంప్యూటర్స్లో కూడా కనీసం 8 GB ఉండేటట్టు చూసుకోండి. ఇంకా అదే మీరు డెవలపర్స్ కానీ లేకపోతే అట్లాంటి వాళ్ళు అయితే 16 GB అవసరం రావచ్చు, 32 GB కూడా అవసరం రావచ్చు. అంటే మీ అవసరాన్ని బట్టి ర్యామ్ ఎందుకంటే చూడండి, ర్యామ్ పెరిగే కొద్ది కూడా కంప్యూటర్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీ అవసరానికి తగ్గట్టుగా ర్యామ్ ఎంత ఉందో చూసుకోండి. ఇంకా సెకండరీ స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్ అనేది మనకేమవుతుంది, 512 GB అని లేకపోతే 1 TB అని ఇట్లా ఉంటుంది. సో జనరల్గా మినిమంగా యూజ్ చేసుకునే వాళ్ళకి అట్లీస్ట్ ఒక 512 GB ఉంటే బాగా సరిపోతుంది.
లేదు ఇంకా ఎక్కువ చాలా వీడియోస్ కానీ లేకపోతే ఎక్కువ ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు మేబీ 1 TB ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. మీరు పెట్టాల్సిన బడ్జెట్ని బట్టి సో మీరు ఏ కంప్యూటర్ కొనుక్కోవాలనేది మీ అవసరాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా హార్డ్వేర్ సంబంధించిన విషయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అంటే ఏమనుకున్నాం, విచ్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్. మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ అనేది మనసు లాంటిదండి. మనసును చూడగలమా మనం? లేదు కదా. బట్ మనసు అనేది ఒకటి ఉంది. ఆ థాట్ ప్రాసెస్ అంతా మనసులోనే జరుగుతూ ఉంటుంది, రైట్? అదేవిధంగా సాఫ్ట్వేర్ అనేది యూ విల్ నాట్ బీ ఏబుల్ టు టచ్ అండ్ ఫీల్. హార్డ్వేర్ లాగా మీరు టచ్ చేసి ఫీల్ అయ్యేది కాదండి. ఇది జస్ట్ మనసు లాంటిది ఉంటుంది, దాని ద్వారానే అంతా జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సాఫ్ట్వేర్ అంటే అసలు ఏంటి? సాఫ్ట్వేర్ అంటే ఏం లేదు, మనం వింటున్నాం కదా, సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తారు. వీళ్ళందరూ పోయి చేసేది ఏంటి? వాళ్ళు సాఫ్ట్వేర్ సంబంధించిన కోడింగ్ రాస్తూ ఉంటారు, అంటే ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. అంటే వాళ్ళు రాసే ఈ ప్రోగ్రామ్స్నే మనం సాఫ్ట్వేర్ అంటాం. మరి ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే ఏదో ఉండదండి. ప్రోగ్రాంలో సెట్ ఆఫ్ చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు నువ్వు యాడ్ చెయ్యి, ఈ నెంబర్కి ఈ నెంబర్ కలపాలి, లేకపోతే ఇది ఇక్కడ స్టోర్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. వీటిని ఇన్స్ట్రక్షన్స్ అంటాం. మనం చెప్తాం కదా, నువ్వు అటు వెళ్ళు, లేకపోతే ఈ పని చేయి, అక్కడ బుక్ ఉంది పట్టుకో, ఇక్కడ పెన్ ఉంది తీసుకురా అంటాం కదా. సేమ్ అదే విధంగా కంప్యూటర్ ఎలా పని చేయాలి అనేది కంప్యూటర్కి వీళ్ళు చెప్తూ ఉంటారు. ఎలా చెప్తారు? ప్రోగ్రామింగ్ ద్వారా చెప్తారు. ప్రోగ్రామింగ్లో ఏముంటుంది? వీళ్ళు రాసే ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద కంప్యూటర్ అనమాట, రైట్? సాఫ్ట్వేర్ అంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్ అంటే నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనకి సాఫ్ట్వేర్ గురించి అర్థం కావడం కోసం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ తెలుసు కంప్యూటర్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అని అడుగుతాం, రైట్? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి అసలు? ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా కంప్యూటర్ పనిచేస్తుందా? చేయదు కదా. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు విండోస్ కంప్యూటర్ కొన్నారనుకోండి, దాంట్లో ఏముంటుంది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. యాపిల్ కంప్యూటర్ ఉంటే మ్యాక్ ఓఎస్ ఉంటుంది, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, రైట్? మొబైల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. iOS అని, ఆండ్రాయిడ్ అని, ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొనే కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే కంప్యూటర్లో కనిపించే యూజర్ ఇంటర్ఫేస్ కానీ, ఇవన్నీ కూడా డిసైడ్ అయ్యేది ఆ ఆపరేటింగ్ సిస్టమ్ వల్లనేనండి. కంప్యూటర్ ఎలా పనిచేయాలి, ఆ రీసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఈ ఆపరేటింగ్ సిస్టంలోనే ఉంటుందన్నమాట. సో మన అవసరాన్ని ఇది కూడా మళ్ళీ ఎలా డిసైడ్ చేసుకోవాలి కొనుక్కునేటప్పుడు అంటే, మళ్ళీ మన అవసరానికి తగ్గట్టు మనం ఎంత డబ్బులు పెట్టగలమో దాన్ని బేస్ చేసుకొని మన అవసరానికి తగ్గట్టు మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్ కావాలో చూసి మనం కంప్యూటర్ని డిసైడ్ చేసుకుంటాం. అయితే సాఫ్ట్వేర్లో మెయిన్గా 2 కేటగిరీస్ ఉంటాయండి. అంటే ఇంకో 4-5 కేటగిరీస్ ఉంటాయి, బట్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది 2 కేటగిరీస్. ఆ 2 ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఒకటి, 2 సిస్టమ్ సాఫ్ట్వేర్ ఒకటి. ఈ 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బస్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఉంది కదా, దాన్నే మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. అలానే బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. అక్కడ దాకా ఎందుకండి, మీ ఫోన్లో చాలా యాప్స్ ఉంటాయి కదా, ప్రతి యాప్ కూడా నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఒక పర్టికులర్ ఇంటెండెడ్ వర్క్ చేయడానికి ఉపయోగించే ఆ ప్రతి ప్రోగ్రామ్ని కూడా ఒక అప్లికేషన్ అంటాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్, మీకు ఉన్న యాప్స్ మొత్తం కూడా దీస్ ఆర్ నథింగ్ బట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. మరి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు సిస్టమ్ పర్ఫామ్ చేయడానికి, అంటే వర్క్ చేయడానికి ఎటువంటి సాఫ్ట్వేర్స్ కావాలో వాటన్నిటినీ కూడా మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం అన్నమాట. అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఏమో మనకు ఉపయోగపడటానికి, మన పనులు చేసుకోవడానికి యూజ్ చేసేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ పనిచేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. మరి కంప్యూటర్ అనేది ఒక బాక్స్ కదా, అంటే ఒక మెషిన్, రైట్? ఆ మెషిన్కి మనం చెప్పేది ఎలా అర్థమవుతూ ఉంటుంది? మనం చెప్పే భాష, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామర్స్ ఉన్నారు, ప్రోగ్రామర్స్ కోడింగ్ చేస్తూ ఉన్నారు. ఈ కోడింగ్ అంటే ఇంగ్లీష్లో రాస్తూ ఉంటారు. ఈ రాసేది కంప్యూటర్కి ఎలా అర్థమవుతూ ఉంటుంది? ఇక్కడ మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలండి.
కంప్యూటర్కి అంటే వీళ్ళు ప్రోగ్రామర్స్ అడిగారు అనుకో, నువ్వు ఏం ప్రోగ్రామింగ్ చేస్తున్నావు అంటే నేను జావా చేస్తున్నా అంటాడు, ఒకడు పైథాన్ చేస్తానంటాడు, ఒకడు C++లో కోడింగ్ చేస్తానంటాడు, ఒకడు HTML వెబ్ డిజైనింగ్ చేస్తానంటాడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి కంప్యూటర్కి ఈ భాషలన్నీ అర్థమవుతాయా? అది ఓన్లీ ఒక మెషిన్ కదా, మరి ఎలా అర్థం చేసుకుంటుంది అంటే కంప్యూటర్కి భాషలు ఏవీ రావండి. కంప్యూటర్కి వచ్చే ఒకే ఒక్క భాష ఏంటంటే బైనరీ లాంగ్వేజ్ అంటాం దాన్ని. కంప్యూటర్ అర్థం చేసుకోగలిగిన భాష బైనరీ లాంగ్వేజ్ ఒక్కటే. బై అంటే 2 అని అర్థం. సో బైనరీ అంటే ఏంటంటే ఇక్కడ బైనరీ లాంగ్వేజ్లో రెండు అక్షరాలు ఉంటాయి. ఒకటి 0, రెండోది 1. 0 and 1 ఈ 2 అక్షరాలు మాత్రమే కంప్యూటర్కి అర్థమవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ అక్షరాలు కూడా అర్థం కావండి. యాక్చువల్గా 1 అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ డయోడ్స్ మధ్యలో కరెంట్ కనుక పాస్ అయిందనుకోండి, ఇప్పుడు ఈ చిప్స్ ఉంటాయి కదా కంప్యూటర్ లోపల, ఈ సర్క్యూట్స్ ఉంటాయి కదా, ఈ సర్క్యూట్లో ఇప్పుడు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి ఒక ఎలక్ట్రిక్ పల్స్ పాస్ అయిందనుకోండి, దాన్ని 1 అంటారు. అది పాస్ కాలేదనుకోండి, దాన్ని 0 అంటారు. అంటే కంప్యూటర్కి అర్థమయ్యేది ఏంటంటే కరెంట్ పాస్ అయిందా లేదా, ఇది ఒక్కటే అర్థమవుతూ ఉంటుంది. మరి వీళ్ళు రాసే ప్రోగ్రామర్స్ ఇవన్నీ మరి కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుంది అంటే చూడండి, వీళ్ళు రాసే ఈ ప్రోగ్రామింగ్ యాక్చువల్గా 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయబడి ఉన్నాయి. ఒకటి వచ్చేసి లో లెవెల్ ప్రోగ్రామింగ్ అంటాం, రెండోది మిడ్ లెవెల్ ప్రోగ్రామింగ్ అంటాం, మూడోది హై లెవెల్ ప్రోగ్రామింగ్ అంటాం. ఇప్పుడు లో లెవెల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే బైనరీ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. అంటే 0, 1 దీన్ని యూజ్ చేసి ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటారు. దీన్ని లో లెవెల్ ప్రోగ్రామింగ్ అంటాం. దీంతోపాటు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని ఇంకోటి ఉంది. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో మనం ఏం యూజ్ చేస్తామంటే నెమోనిక్స్ యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్టికులర్ రిజిస్టర్లో ఒక నెంబర్ని స్టోర్ చేయాలి. అక్కడ మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే MOV అనే ఒక కమాండ్ యూజ్ చేస్తున్నాం. లేదు, ఒక నెంబర్ని ఇంకో నెంబర్కి యాడ్ చేయాలి. సో యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ 5, 2 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది కంప్యూటర్ ఈ 5ని 2కి యాడ్ చేస్తుంది అనమాట. అంటే నెమోనిక్స్ అంటాం వీటిని. ఈ యాడ్ అనేది, మూవ్ అనేది, ఈ చిన్న చిన్న వర్డ్స్ ఉన్నాయి కదా, వీటిని నెమోనిక్స్ అంటాం. అంటే ఏంటంటే ఈ రెండు కూడా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కానీ లేకపోతే మెషిన్ లెవెల్, ఐదర్ బైనరీ లాంగ్వేజ్ ఆర్ మెషిన్ లెవెల్, ఈ భాష ఒకటేనండి. బైనరీ లాంగ్వేజ్ అన్నా, మెషిన్ లాంగ్వేజ్ అన్నా, మెషిన్ కోడ్ అన్న, ఈ 3 కూడా ఒకటే అనమాట. అట్లానే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్, ఈ 2 అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్, బైనరీ లెవెల్ లాంగ్వేజ్, ఈ రెండింటిని కలిపి మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అట్లానే మనకి మిడ్ లెవెల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. సో మిడ్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే రాసేవాడికి కష్టంగా ఉంటుంది, కానీ ఎగ్జిక్యూట్ చేయడం కంప్యూటర్కి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కంప్యూటర్కి చాలా దగ్గరగా ఉండేటువంటి భాష లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. కానీ రాసే ప్రోగ్రామర్కి కష్టమైన పని. అందుకని ఏం చేశారంటే దాని తర్వాత మిడ్ లెవెల్ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేశారు. లైక్ C ఈజ్ ఏ మిడ్ లెవెల్ లాంగ్వేజ్. Cలో రాసే కోడ్ ఎట్లా ఉంటుందంటే మనం కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ బాగా ఉంటాయి అన్నమాట. సో ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం. సో రాసేవాడికి కూడా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మామూలు లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి రాసేవాడికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఈ C లాంగ్వేజ్ అంటే ఈ మిడ్ లెవెల్ లాంగ్వేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్ ఏ రకంగా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆల్మోస్ట్ అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది మిడ్ లెవెల్ లాంగ్వేజ్. జాగ్రత్తగా గమనిస్తే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్, కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా C లాంగ్వేజ్లో డెవలప్ చేసి ఉంటాయి. సో దాట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ C అండి. నెక్స్ట్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే జనరల్గా మనం యూజ్ చేస్తాం కదా, C# కానీ, జావా కానీ, పైథాన్ కానీ. సో ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ కింద ఉంటాయి. మీరు ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ని కనుక అబ్జర్వ్ చేస్తే అది రాయటం చాలా ఈజీ అండి. మీరు పైథాన్ తీసుకున్నారంటే ఆల్మోస్ట్ అది ఎట్లా ఉంటుందంటే మన ఇంగ్లీష్లో మాట్లాడుకున్నట్టు, మరీ అంత కాదులే కానీ, బట్ ఆల్మోస్ట్ లైక్ అంటే ఈజీగా ఉంటుంది. ఒక యావరేజ్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీకింగ్ పర్సన్ కూడా పైథాన్లో ప్రోగ్రామింగ్ చేయటం ఈజీగా ఉంటుంది. అయితే హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే బిల్ట్ ఇన్ లైబ్రరీస్ చాలా ఉంటాయండి. సో బిల్ట్ ఇన్ లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి కోడ్ను మనం రీయూజ్ చేసుకునే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. ప్రతిదీ మనం రాయాల్సిన పని లేదు, ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటాయి, ఎవరో రాసి ఉంటారు, ఆ లైబ్రరీస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా రెండోది ఏంటంటే
ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ మీరు ఎటువంటి డివైస్ మీద అయినా రన్ చేయొచ్చు. అంటే ఒక కంప్యూటర్ మీద ప్రోగ్రామ్ చేసి ఈ ప్రోగ్రామ్ తీసుకెళ్ళి మీరు వేరే కంప్యూటర్స్ మీద కూడా రన్ చేయొచ్చు. కానీ లో లెవెల్ లాంగ్వేజెస్ అట్లా కాదు, ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ కంప్యూటర్ మీదే రన్ అవుతాయి ఆ ఇన్స్ట్రక్షన్స్. మీరు దాన్ని ఆ కోడ్ తీసుకెళ్ళి వేరే కంప్యూటర్ మీద రన్ చేయాలంటే, వేరే హార్డ్వేర్ మీద రన్ చేయాలంటే వర్కౌట్ కావన్నమాట. సో ప్రతిదీ కూడా డిఫర్ అవుతూ ఉంటుంది లో లెవెల్ లాంగ్వేజ్లో. కానీ హై లెవెల్ లాంగ్వేజ్లో ఏమవుతుంది, ఆ ప్రాబ్లం లేదు. మీరు ఈ ఒక కంప్యూటర్ మీద రాసిన ప్రోగ్రామ్ని ఏ ప్లాట్ఫామ్ మీదైనా మీరు రన్ చేసుకోవచ్చు. మిడ్ లెవెల్ లాంగ్వేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే, మీకు హై లెవెల్ లాంగ్వేజ్ లాగా మీరు ఈ కంపైల్ చేసేసి దీన్ని ఏ ప్లాట్ఫామ్ మీదైనా రన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు లో లెవెల్ లాంగ్వేజ్ లాగా మెమరీ మేనేజ్మెంట్ కానీ పాయింటర్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ పాయింటర్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా మీరు మెమరీ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయండి. అవసరానికి తగ్గట్టుగా మరి మీకు సెక్యూరిటీ కన్సర్న్ ఉన్నప్పుడు చాలా ఎఫిషియెంట్గా కావాలి, సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి, ప్లస్ అది మైక్రో ప్రాసెసర్ లెవెల్ కోడింగ్ అట్లాంటివి ఉన్నప్పుడు లో లెవెల్ లాంగ్వేజ్ రాసుకుంటారు. బట్ అదర్వైజ్ మీరు మిడ్ లెవెల్ కానీ హై లెవెల్ లాంగ్వేజ్లో కానీ ప్రోగ్రామింగ్ చేసుకుంటారనమాట. సో ఇలాగ ఇన్స్ట్రక్షన్స్ని ఇలా ఈ లాంగ్వేజెస్లో అన్నిట్లో రాసుకుంటూ ఉంటారు. మరి అయితే ఇప్పుడే మనం అనుకున్నాం కదా, కంప్యూటర్ అనేది ఒక మెషిన్. మరి ఈ లాంగ్వేజెస్ అన్నీ కంప్యూటర్కి ఎలా అర్థమవుతాయి అంటే, నిజం చెప్పాలంటే మీరు లో లెవెల్లో రాసిన ప్రోగ్రాము కంప్యూటర్కి అర్థం కాదు, మిడ్ లెవెల్లో రాసిన లాంగ్వేజ్ యూజ్ చేసి రాసిన అర్థం కాదు, లేదా C#లో జావాలో రాసినా కూడా కంప్యూటర్కి అర్థం కాదు. మరి ఏం చేస్తుంది కంప్యూటర్ అంటే, వీటికి సపరేట్ సాఫ్ట్వేర్స్ ఇంకొకటి ఉంటాయండి. వాటిని మనం ట్రాన్స్లేటర్స్ అంటాం. అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది అర్థం కావడం కోసం ఏం చేస్తారంటే, అసెంబ్లర్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ అసెంబ్లర్ ఏం చేస్తుందంటే, అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని మెషిన్ అర్థం చేసుకునే మెషిన్ అండర్స్టాండబుల్ కోడ్లోకి మారుస్తుందండి. అంటే ట్రాన్స్లేట్ చేస్తుంది. ట్రాన్స్లేట్ చేసిన తర్వాత అప్పుడు కంప్యూటర్ ఆ ప్రోగ్రామ్ని రన్ చేయగలదు అనమాట. అలానే మిడ్ లెవెల్ లాంగ్వేజ్ కానీ హై లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ కూడా కంప్యూటర్కి అర్థం కావనుకున్నాం కదా, వీటికి యూజ్ చేసే ట్రాన్స్లేటర్స్ అంటే వీటికి మనం కంపైలర్స్ కానీ ఇంటర్ప్రెటర్స్ కానీ యూజ్ చేస్తాం. ఈ కంపైలర్స్ ఏంటంటే మీకు కంపైల్ టైంలోనే ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి, ఇంటర్ప్రెటర్స్ వచ్చేసి రన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇవి కూడా లైక్ దే ఆర్ నథింగ్ బట్ ట్రాన్స్లేటర్స్. ఏం చేస్తే ఈ మిడ్ లెవెల్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజెస్ని మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తాయి. ఆ కోడ్లోకి మార్చి కంప్యూటర్కి ఇస్తే అప్పుడు కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఇది మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. నువ్వేం చేస్తావు అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ని అంటాడు, ఒకడు బ్యాక్ ఎండ్ డెవలపర్. అంటే ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బస్ టికెట్ బుకింగ్ సాఫ్ట్వేర్ చూద్దామండి. మీరు చాలాసార్లు టికెట్ బుక్ చేసుకుని ఉంటారు కదా ఆన్లైన్లో యాప్స్ ఓపెన్ చేసి. మీరు ఓపెన్ చేయగానే దాంట్లో లాగిన్ అవ్వగానే మీకు ఏం కనిపిస్తుంది, ఫస్ట్ మన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. అంటే ఎంతమంది ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. మనం ఎప్పుడైతే ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తామో మీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ బస్ యొక్క లేఅవుట్ కనిపిస్తుంది. అంటే సీట్ లేఅవుట్, సీటింగ్ ఎట్లా ఉందనేది కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎన్ని సీట్స్ కావాలో ఆ సీట్స్ అన్నీ మీరు అక్కడ బుక్ చేసుకుంటారు. బుక్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొడితే ఏమవుతుంది, వెంటనే పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. పేమెంట్ గేట్వేలో ఏమవుతుంది, మీరు ఎంత అయితే అక్కడ ఆ బిల్లింగ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే ఇంత డబ్బులు అవుతుంది మీరు కట్టమని చెప్పి అడుగుతుంది. సో మీరేం చేస్తారు, పేమెంట్ గేట్వేకి వెళ్ళి అక్కడ మీరు డబ్బులు పే చేస్తారనమాట. కార్డ్ యూజ్ చేసి పే చేయొచ్చు, లేకపోతే నెట్వర్క్ బ్యాంకింగ్ యూజ్ చేయొచ్చు, గూగుల్ పే ద్వారా రకరకాల పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఆ పేమెంట్స్ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేస్తారు. మీరు పేమెంట్ చేయగల ఏమవుతుంది, మీకు ఒక SMS వస్తుంది, మీకు పలాని సీటు పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్ దాకా వెళ్ళటానికి రిజర్వ్ అయిందని చెప్పి మీకు ఒక SMS వస్తుంది. అంతేకాకుండా మీరు ఆ జర్నీ రోజు ఏమవుతుంది, బస్సు స్టార్ట్ అయిన కాడ నుంచి మీరు బస్ని GPSలో ట్రాక్ చేసుకోవచ్చు. బస్సు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది, మీ స్టాప్ దాకా వచ్చిందా లేదా అనేది మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఒక అప్లికేషన్, రైట్, బస్ టికెట్ బుకింగ్ అప్లికేషన్. అయితే దీంట్లో ఫ్రంట్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటి ఒకసారి ఆలోచిద్దాం. చూడండి, మన కళ్ళెదురుగా ఏదైతే కనిపిస్తుందో అదంతా ఫ్రంట్ ఎండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఒక ఫామ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అలానే మీరు ఏ సీట్ బుక్ చేసుకోవాలి, బస్ లేఅవుట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించే మొత్తం కూడా ఫ్రంట్ ఎండ్. మీ కళ్ళకు కనిపిస్తుంది మొత్తం కూడా ఫ్రంట్ ఎండ్.
అయితే మీరు చూడండి, ఇక్కడ 2 సీట్స్ క్లిక్ చేశారు. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా రిజర్వ్ అవుతాయా? కాదండి. దీంట్లో బ్యాక్ ఎండ్లో చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. చూడండి, మీకు ఏమవుతుందంటే, మీకు ఎప్పుడైతే మీరు ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేశారో మీకు సిస్టమ్ ఏం చేస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ని సర్వర్ నుంచి తీసుకొస్తుంది. ఏంటది? ఎన్ని సీట్స్ ఆల్రెడీ ఫిల్ అయినాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఇది మీ ఫోన్లో డిస్ప్లే అవుతుంది. ఎలా డిస్ప్లే అవుతుంది? అంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఆ కంపెనీకి సంబంధించిన సర్వర్లో ఉంటుంది. ఆ సర్వర్లో నుంచి మీ ఫోన్ ఆ డేటాను తీసుకుంది. సో ఇప్పుడు మీకు అక్కడ ఆ లేఅవుట్ డిస్ప్లే అవుతుంది. సో దాంట్లో చూసుకుంటే మీకు ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి, ఎన్ని సీట్స్ ఇంకా ఎంటీగా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు అక్కడి నుంచి వస్తుంది. తర్వాత సరే సీట్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకోగానే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మళ్ళీ ఎక్కడ అప్డేట్ అవ్వాలి? ఇది మొత్తం మళ్ళీ ఆ కంపెనీ డేటాబేస్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. మొత్తం కూడా అంతా ఆన్లైన్లో జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తారో ఇన్స్టెంట్గా అక్కడ వెళ్ళి డేటాబేస్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు పక్కన ఇంకొక వ్యక్తి సేమ్ అదే కంపెనీ బస్ అది ఓపెన్ చేసి ఆ బస్ టికెట్ బుక్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తే మీరు ఏదైతే అక్కడ ఆక్యుపై చేశారో ఆ 2 సీట్స్ ఇతనికి ఎట్లా కనిపిస్తాయి? ఆల్రెడీ ఫిల్ అయినట్టు కనిపిస్తాయి. అవునా కదా? ఎంటీ సీట్స్ కింద కనిపించవు. ఎందుకని? బికాజ్ అక్కడ కంపెనీకి సంబంధించిన డేటాబేస్లో మీరు ఆల్రెడీ బుక్ చేసుకున్నారని ఉంది కాబట్టి ఇక్కడ ఫిల్ అయినట్టు కనిపిస్తాయి అన్నమాట. అంటే చూడండి, ఈ ప్రాసెస్ మొత్తం కూడా మన కళ్ళకి ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. బట్ వెనకమాల ఎంత వర్క్ జరుగుతూ ఉంది. మీరు పంపించిన డేటా నెట్వర్క్ ద్వారా కంపెనీ సర్వర్లోకి వెళ్ళాలి, కంపెనీ డేటాబేస్లో అప్డేట్ కావాలి, అప్డేట్ అయినట్టు మళ్ళీ మీకు ఇక్కడ మీ ఫోన్లో కనిపిస్తూ ఉండాలి. ఇదంతా కూడా కొన్ని నానో సెకండ్స్లో జరిగిపోతూ ఉంటుంది. మీరు జస్ట్ ఇట్లా క్లిక్ చేసుకోగానే టక్కని ఇక్కడ అప్డేట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఎంత ఫాస్ట్గా జరుగుతూ ఉంటుందో చూడండి, ఎంత ప్రాసెస్ బ్యాక్ ఎండ్లో ఉంటుందో చూడండి. ఈ అంతా కూడా అంత సింపుల్ టెక్నాలజీస్ కాదండి. ఇంతే కాదు, ఇంకా మనం ఇప్పుడు ఏమైంది, మనం సరే 2 టికెట్స్ బుక్ చేసుకున్నాం, సబ్మిట్ కొట్టంగానే ఏమవుతుంది? అది పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. పేమెంట్ గేట్వేలో ఏం చేయాలి? మనం మనీ పే చేయాలి. మనీ పే చేయాలంటే అది ఎక్కడ కనెక్ట్ అవుతుంది? మన బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐసిఐసిఐలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి. సో మీరు అది సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్కి కనెక్ట్ అవుతుంది. చూడండి, ఈ బస్ కంపెనీకి ఐసిఐసిఐ బ్యాంక్ ఏమన్నా సంబంధం ఉందా? ఏమీ ఉండదు. కానీ మీరు మీ బ్యాంక్ అకౌంట్లో ఉండే డబ్బుల్ని తీసుకొని ఈ బస్ కంపెనీ వాడికి పే చేస్తున్నారు. ఇది ఆన్లైన్లో జరిగిపోతూ ఉంది. బట్ లోపల ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, మీ అకౌంట్లో డబ్బులు ఉందో లేదో ఫస్ట్ మీరు ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపిస్తారో ఈ పేమెంట్ గేట్వే ద్వారా ఐసిఐసిఐకి పంపిస్తారో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఏం చేయాలి? చెక్ చేయాలి అక్కడ అసలు మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా, ఉంటే ఎంత ఉన్నాయి, టికెట్ కొనుక్కోవడానికి సరిపోను ఉన్నాయా లేవా చెక్ చేసి అప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బుల్లో నుంచి ఈ టికెట్ కొనుక్కునే డబ్బుల్ని డిడక్ట్ చేయాలి. డిడక్ట్ చేసి ఈ డబ్బుల్ని తీసుకొచ్చి కంపెనీ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఇవంతా ఎంత టైంలో జరుగుతుందండి? క్షణాల్లో జరిగిపోతూ ఉంటాయి. చూడండి, అసలు ఈ కంపెనీకి ఈ బ్యాంకింగ్ సిస్టమ్స్కి సంబంధం రెండు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, కానీ ఈ రెండు కూడా దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. అంతా సెకండ్స్లో ఈ బ్యాంక్ సంబంధించిన కంప్యూటర్ ప్లస్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్ ఈ రెండు కూడా ట్రాన్సాక్షన్స్ని డీల్ చేస్తాయి. ఇక్కడ ఎవరు మనుషులు మధ్యవర్తిత్వం ఎవరు లేరు కదా. జస్ట్ కంప్యూటర్స్ మాట్లాడుకుంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, అవన్నీ సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతాం. అక్కడ దాకా ఎందుకంటే మనం గూగుల్ పే చేస్తాం కదా, కూరగాయలు కొనుక్కుంటే గూగుల్ పే చేస్తాం, టక్కున అట్లా కొట్టేయగానే ఇమీడియట్గా డిడక్ట్ అయిపోతే మన అకౌంట్లో నుంచి ఆ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. చూడండి, ఇది జరిగిన వెంటనే మళ్ళీ ఏమవ్వాలి? మీ ఫోన్కి ఒక కన్ఫర్మేషన్ SMS వస్తుంది, మెసేజ్. ఏమని? మీ టికెట్ బుక్ అయింది, పలాని ప్లేస్ నుంచి పలాని డెస్టినేషన్కి మీ టికెట్ బుక్ అయిందని చెప్పేసి మీకు SMS వస్తుంది. కంపెనీకి SMSకి సంబంధం ఉందా అంటే ఉండదండి. SMS ప్రొవైడర్ మళ్ళీ సపరేట్గా ఉంటాడు. చూడండి, టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్, SMS ప్రొవైడర్స్, బల్క్ SMS ప్రొవైడ్ చేసేవాళ్ళు సపరేట్గా ఉంటారు. కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ ఉంటుందన్నమాట. సో దాని ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి SMSని యూజ్ చేసుకొని మీకు మెసేజ్ పంపిస్తూ ఉంటారు. ఇది కూడా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా GPS ట్రాకింగ్, బస్సు ఎక్కడుంది అనేది GPS ట్రాకింగ్ ద్వారా మీరు బస్సును కూడా ట్రాక్ చేయగలుగుతున్నారు. ఇవన్నీ కూడా చూడండి, డిఫరెంట్ సిస్టమ్స్, డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం కూడా మీ ఫోన్లో కనిపిస్తుంది. మీ ఫోన్ నుంచి యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు.
మీ కళ్ళకు కనిపిస్తుంది దీంట్లో ఏంటి, ఓన్లీ 4-5 స్క్రీన్స్ కనిపిస్తాయి. ఏంటి ఆ స్క్రీన్స్, జస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఫామ్ కనిపిస్తూ ఉంటుంది, తర్వాత మీరు పేమెంట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కనిపిస్తూ ఉంటుంది, టికెట్ బుక్ అయినట్టు కనిపిస్తుంది. కానీ వెనకమాల ఎన్ని ఆర్గనైజేషన్స్తో మాట్లాడటం జరుగుతుంది, ఒక్కొక్క కంప్యూటర్ డిఫరెంట్ కంప్యూటర్స్ మాట్లాడుకోవటం జరుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడో చూడండి ఎంత ఈజీగా సెకండ్స్లో జరిగిపోతున్నాయో. వీటిల్లో మీరు కళ్ళకి ఏదైతే చూస్తారో దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. బ్యాక్లో మీ కళ్ళకి కనిపించకుండా వెనకమాల జరుగుతున్నది మొత్తం కూడా బ్యాక్ ఎండ్ అంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అనేది జనరల్గా ఎలా డెవలప్ చేస్తారు ప్రోగ్రామర్స్ అంటే ఒక 3 అంటే దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 3 బ్యాక్ బోన్ లాంటివండి. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి ఒక 3 కాన్సెప్ట్స్ బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. అవేంటంటే HTML, జనరల్గా ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలి అంటే HTML యూస్ చేస్తాం, లేకపోతే CSS యూస్ చేస్తాం, లేకపోతే జావా స్క్రిప్ట్, ఈ 3 యూస్ చేస్తాం. HTML ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటామండి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో దీంతో ఏంటంటే జనరల్గా మనం హెడ్డింగ్స్ కానీ లేకపోతే ఫాంట్స్ కానీ లేకపోతే పారాగ్రాఫ్స్ డిజైనింగ్ కానీ లేకపోతే వెబ్ పేజీలో ఎటువంటి ఇమేజ్ ఉండాలి, అక్కడ నుంచి ఏదైనా హైపర్ లింక్స్ పెట్టుకోవాలా, ఇట్లాంటివన్నీ కూడా HTML లాంగ్వేజ్ యూజ్ చేసి మనకు కనిపించే స్క్రీన్ అనుకుంటున్నాం కదా, ఆ స్క్రీన్స్ అన్నీ కూడా డిజైన్ చేసేది మనం HTML అనే లాంగ్వేజ్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం అనమాట. వెబ్సైట్స్ కానీ వెబ్ అప్లికేషన్స్ ఏవైనా కూడా. తర్వాత దీంతోపాటు CSS యూజ్ చేస్తారు. CSS అంటే ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. అంటే మనకు కనిపించే ఫామ్ ఎలా కనిపించాలి, ఆ విజువల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, ఫాంట్ సైజు, ఫాంట్ కలరు, లేకపోతే ఇంకా ఇట్లాంటి లేఅవుట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా CSSలో ప్రోగ్రామింగ్ చేస్తారు. అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్లో ప్రోగ్రామింగ్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు డైనమిక్ పేజెస్ క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు మనం జావా స్క్రిప్ట్స్ యూజ్ చేస్తాం. అంటే మనం ఓపెన్ చేసిన దాంట్లో కొన్నిసార్లు యానిమేషన్స్ వస్తూ ఉంటాయి, టెక్స్ట్ యానిమేషన్ కావచ్చు, ఇమేజ్ యానిమేషన్స్ కావచ్చు, లేకపోతే మనం ఏదైనా ప్యాసింజర్ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, అవి వ్యాలిడేట్ చేయాలి కదా, ఆ వ్యాలిడేషన్ ఫామ్ వ్యాలిడేషన్స్ అవ్వచ్చు, లేకపోతే అథెంటికేషన్ అవ్వచ్చు, లేకపోతే డైనమిక్గా ఏదైనా కంటెంట్ డిస్ప్లే చేయాల్సిన అవసరం రావచ్చు. ఈ అన్నిటికి కూడా జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. సో చూడండి, ఈ 3 కూడా ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు కదా, వాటికి ఈ 3 చాలా ఇంపార్టెంట్. HTML ఒకటి, CSS ఒకటి, జావా స్క్రిప్ట్ ఒకటి. ఈ 3 నేర్చుకుంటే చాలా. అంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయొచ్చా అంటే అన్నీ చేయలేం. ఇంకా దీంతోపాటు ఇంకొన్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే వీటికి ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలంటే మనకు కొన్ని ఫ్రేమ్వర్క్స్, కొన్ని లైబ్రరీస్ కూడా ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ JS ఉంటుంది, యాంగులర్ ఉంటుంది, వ్యూ ఉంటుంది, ఫ్లట్టర్ ఉంటుంది, బూట్ స్ట్రాప్ ఉంటుంది, ఇంకా మీటియోర్స్ ఉంటాయి, గ్రంట్ ఉంటుంది, రకరకాలు ఉంటాయండి. ఇటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయాలంటే. మనం అనుకున్నట్టు అది జస్ట్ మనం ఏదో MS వర్డ్లో చూసినట్టు అంత ఈజీగా ఉండదండి. దీని అన్నిటికీ కోడ్ రాయాలి, ప్రతిదానికి కోడ్ రాయాలి. సో ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఎలా డిజైన్ చేస్తామో బ్యాక్ ఎండ్ కూడా అంతే. బ్యాక్ ఎండ్ కూడా ఎఫిషియెంట్గా పనిచేయాలి, రైట్? ఇమీడియట్గా పేమెంట్ గేట్వే కనెక్ట్ అవ్వాలి, ఇమీడియట్గా మీకు బల్క్ SMS ప్రొవైడర్ కనెక్ట్ అవ్వాలి, టక్క మీకు ఇమేజెస్ వస్తూ ఉండాలి. సో బ్యాక్ ఎండ్ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ ఎండ్ అనేది ఇంజన్ లాంటిదండి. ఇంజన్ కనిపించదు మీకు, ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంది, బ్యాక్ ఎండ్ ఇంజన్ కనిపించదు, కానీ దీన్ని మొత్తం రన్ చేసేది కూడా బ్యాక్ ఎండ్ అనమాట. సో బ్యాక్ ఎండ్కి కూడా రకరకాల టెక్నాలజీస్ బ్యాక్ ఎండ్ డెవలప్ చేయాలంటే, అంటే ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్స్కి కొన్ని స్కిల్స్, స్పెసిఫిక్ స్కిల్స్ కావాలి. వీళ్ళు కూడా కొన్ని లాంగ్వేజెస్ యూస్ చేస్తారు. ఏంటవి అంటే ఇప్పుడు జావా లాంటివి కానీ, పైథాన్ కానీ, రూబీ కానీ, C#, PHP, గోలాంగ్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండి. బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఈ లాంగ్వేజెస్లో అంటే అన్నీ రావాల్సిన పని లేదు, కానీ వీటిలో ఏదో ఒక లాంగ్వేజ్లో ప్రొఫిషియెంట్గా ఉండాలి. అదేవిధంగా చాలా ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఇందాక మనం ఫ్రంట్ ఎండ్లో కొన్ని ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్ చెప్పుకున్నాం కదా, అదేవిధంగా బ్యాక్ ఎండ్లో కూడా కొన్ని ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్ ఉంటాయండి. అంటే జాంగో అని, స్ప్రింగ్ బూట్ అని, ExpressJS అని, రూబీ ఆన్ రైల్స్, అట్లానే ASP.NET Core, ఇట్లాంటి కొన్ని ఫ్రేమ్వర్క్స్, లైబ్రరీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో వాటి మీద ఎఫిషియెంట్గా ఉండాలి. బ్యాక్ ఎండ్లో ఇంకా రకరకాల డేటాబేసెస్ ఉంటాయి. అంటే రిలేషనల్ డేటాబేసెస్ కావచ్చు, లేకపోతే NoSQL రిలేషనల్ డేటాబేసెస్ అంటే Oracle DB, లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళదైతే మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ కానీ, MySQL కానీ, PostgreSQL కానీ, ఇవన్నీ కూడా రిలేషనల్ డేటాబేసెస్. ఇవి కూడా తెలిసి ఉండాలి.
బ్యాక్ ఎండ్ ప్రోగ్రామర్కి. వీటితో పాటు వెబ్ సర్వర్స్ ఉంటాయి, అంటే అపాచీ సర్వర్స్ ఉంటాయి, లేకపోతే కంటైనర్స్ కాన్సెప్ట్లో నేర్చుకోవాలి అంటే డాకర్స్ తెలిసి ఉండాలి. అదేవిధంగా ఏపీఐస్. సో ఏపీఐస్ ఆర్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అంటే రెండు అప్లికేషన్స్ మాట్లాడుకోవాలి అంటే ఏపీఐస్ చాలా ఇంపార్టెంట్. సో రెస్ట్ఫుల్ ఏపీఎస్ కానీ లేకపోతే గ్రాఫ్ క్యూఎల్ కానీ ఇలాంటి ఏపీఎస్ కూడా మనకి నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు ఆథరైజేషన్ చేయాలనుకోండి, ఆథరైజేషన్ అయితే జేసన్ వెబ్ టోకెన్స్ ఉంటాయి కదా, సో ఇలాంటివి. సో ఈ ఒక్కటి కాదండి, అంటే రకరకాల టెక్నాలజీస్ ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ అయినా బ్యాక్ ఎండ్ అయినా. జస్ట్ ఏదో ఒకటి నేర్చుకుంటే సరిపోదు. చూడండి, ప్రోగ్రామింగ్ జాబ్ అనేది అందుకే చాలా కష్టం అండి. ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిస్తేనే వాళ్ళు ప్రోగ్రామింగ్ చేయగలరు. ప్రోగ్రామింగ్ ఎఫిషియెంట్గా చేయగలిగితేనే మనం అప్లికేషన్స్ని యూజ్ చేసుకోగలం అనమాట. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్లయింట్ సర్వర్ టెక్నాలజీ. కంప్యూటర్స్లో ఇది చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. ఎందుకంటే దీన్ని అన్ని చోట్ల యూజ్ చేస్తారు. వెబ్ సర్వర్స్లో కానీ, లేకపోతే క్లౌడ్లో కానీ, ఐఓటీలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ అన్ని ఏరియాస్లో యూజ్ చేస్తారు క్లయింట్ సర్వర్ టెక్నాలజీ. అసలు క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు, కాలేజెస్లో ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో మీరు మెకానికల్ ఇంజనీరింగో లేకపోతే కంప్యూటర్ ఇంజనీరింగో ఏదో చేస్తున్నారు. మీ కంప్యూటర్ సంబంధించి ఒక ల్యాబ్ ఉంటుంది. సో ఆ ల్యాబ్లో ఏముంటుంది, మీకు ఒక 30 సిస్టమ్స్, 100 సిస్టమ్స్, 200 ఎన్నో ఒక నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే మామూలు జనరల్గా ఇప్పుడు పెద్ద పెద్ద అప్లికేషన్స్ రన్ చేయాలనుకోండి, ఒకే కంప్యూటర్ మీద రన్ చేయాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయి ఉండాలి. కంప్యూటర్ చాలా పవర్ఫుల్ కంప్యూటర్ అయి ఉండాలి. అంత పవర్ఫుల్ కంప్యూటర్ పెట్టాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళు అంత పవర్ఫుల్ కంప్యూటర్ కొనుక్కొని అంత బరువైంది పెట్టుకొని తిరగలరా? లేదు కదా. సో అందుకని ఏం చేశారంటే ఇటువంటి ఈ క్యాలిక్యులేషన్స్, ఈ హై ఎండ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, అవి మన కంప్యూటర్లో చేసే పని లేకుండా అవన్నీ కూడా ఒక పవర్ఫుల్ సర్వర్లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్కి వెళ్ళారు, ఆకలి అవుతుంది, హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళగానే ఒక సర్వర్ వచ్చాడు. సర్వర్ వచ్చేసి, సార్ మీ ఆర్డర్ ఏంటి సార్ అని అడిగారు. మీరు ఒక ప్లేట్ ఇడ్లీ కావాలన్నారు. ఓకే, సర్వర్ ఏం చేస్తాడు, కిచెన్లోకి వెళ్ళి మీ ఆర్డర్ని ప్లేస్ చేస్తాడు. ఒక ప్లేట్ ఇడ్లీ అని చెప్తాడు. సో అక్కడ మీకు ఇడ్లీ తయారు చేసి ఇస్తే సర్వర్ తీసుకొచ్చి మళ్ళీ మీకు సర్వ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఎవరైతే మీ ఆకలి తీర్చడానికి హెల్ప్ చేస్తున్నారో, మిమ్మల్ని సర్వ్ చేస్తున్నారో వాళ్ళని మనం సర్వర్ అంటున్నాం. మీరేమవుతారు మరి అక్కడ? మీరు క్లయింట్ అవుతారు. క్లయింట్ అంటే ఏంటి? అవసరం, ఒక రిక్వైర్మెంట్ ఉన్నవాడు క్లయింట్. ఆ రిక్వైర్మెంట్ని తీర్చేటువంటి వాడు సర్వర్ అనమాట. మీకు అక్కడ ఆకలి ఉంది, మీ ఆకలి తీర్చాలి. సో దట్ ఈజ్ యువర్ రిక్వైర్మెంట్. అది తీర్చేవాడు, మీకు ఇడ్లీ తీసుకొచ్చింది సర్వర్ అనమాట. మీరు రిక్వెస్ట్ ఇచ్చారు, ఆ రిక్వెస్ట్ని తను ప్రాసెస్ చేశాడు. అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్లో కూడా మీకు ఏమవుతుందంటే, మనం ఇందాక చెప్పుకున్న క్యాంపస్ ఎగ్జాంపుల్లో మీ డిపార్ట్మెంట్లో ఒక 30-40 కంప్యూటర్లు ఉన్నాయనుకుంటే, ఈ 30-40 కంప్యూటర్లు ఒక సర్వర్ కనెక్ట్ అయి ఉంటాయి. సర్వర్ అంటే వేరేదేం కాదండి, అది కూడా కంప్యూటర్, కాకపోతే పెద్ద కంప్యూటర్ అనమాట, చాలా పవర్ఫుల్ కంప్యూటర్. ఈ కంప్యూటర్స్ అన్నిటినీ హ్యాండిల్ చేయగలిగినటువంటి కంప్యూటర్ మీ సర్వర్ అనమాట. సో మీరేం చేస్తారంటే, ఈ కంప్యూటర్స్ అన్నీ ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాసుకున్నారు, దీన్ని మీరు స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? అన్నిటినీ మీ కంప్యూటర్లో స్టోర్ చేసుకోవాలంటే మీ కంప్యూటర్కి అంత కెపాసిటీ ఉండదు కదా. అందుకని ఏం చేస్తారు, సర్వర్ కెపాసిటీ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి ఈ డేటాను తీసుకెళ్ళి సర్వర్లో స్టోర్ చేసుకుంటారు. మీరు కావాలనుకున్నప్పుడు రిట్రీవ్ చేసుకుంటారు. మీకు కావలసిన విధంగా రిట్రీవ్ చేసుకుంటారు. మీరు స్టోర్ చేసుకున్న తర్వాత దాంట్లో చాలా డేటా ఉందనుకోండి, ఆ డేటా నుంచి మీకు స్పెసిఫిక్ డేటా ఏదైనా కావాలంటే ఆ సర్వర్ నుంచి అడుగుతారనమాట. అడిగినప్పుడు అంటే మీరు ఏం చేస్తారు, మీ కంప్యూటర్ నుంచి ఒక రిక్వెస్ట్ ప్లేస్ చేస్తారు. మీరు ప్లేస్ చేసిన రిక్వెస్ట్కి అనుగుణంగా సర్వర్ ఏం చేస్తుంది, అక్కడ ప్రాసెస్ చేసి మీకు కావాల్సిన డేటాని మళ్ళీ మీ కంప్యూటర్కి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇది క్లయింట్ అండ్ సర్వర్ అండి ఈ టెక్నాలజీని. అంటే చూడండి, ఈ రెండు సిస్టమ్స్ మళ్ళీ ఏ విధంగా మాట్లాడుకోవాలి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయండి. మీకు కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ మీరు అంటే మీ కంప్యూటర్ ఏ రకంగా రిక్వెస్ట్ ప్లేస్ చేయాలి అనేది ఒక రూల్ ఉంటుంది. అదేవిధంగా సర్వర్ మీకు ఎట్లా రెస్పాండ్ అవ్వాలి అనేది ఒక రూల్ ఉంటుంది అనమాట. ఒకళ్ళనొకరు అర్థం చేసుకోవటం, ఈ ప్రోటోకాల్స్ అంటాం వీటిని.
రైట్. సో ఎలాంటి ప్రోటోకాల్స్ అంటే ఇప్పుడు హెచ్టిటిపి ప్రోటోకాల్స్ అని, ఎఫ్టిపి ప్రోటోకాల్స్, ఎస్ఎంటిపి ప్రోటోకాల్స్, టీసీపీ ఐపీ రకరకాల ప్రోటోకాల్స్ ఉంటాయి, టీసీపీ ఐపీ ఇట్లాంటివి అనమాట. ఓకే. అదేవిధంగా ఇప్పుడు ఏమవుతుందంటే అథెంటికేషన్ ఇవన్నీ కూడా మీకు క్లయింట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లయింట్ రిక్వెస్ట్ చేస్తాడు, సర్వర్ మీకు కావాల్సింది సర్వ్ చేయటం అనమాట. ఇక్కడ 30 కంప్యూటర్లు ఉన్నాయనుకున్నా, ఈ 30 కంప్యూటర్లు కూడా ఈ సర్వర్కి కనెక్ట్ అంటే మెయిన్ కంప్యూటర్కి కనెక్ట్ అయి ఉంటాయి. డేటా మొత్తం కూడా మెయిన్ కంప్యూటర్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో వీళ్ళ 30 మందికి ఏ డేటా కావాలన్నా కూడా వీళ్ళు ఏం చేస్తారు, సర్వర్ని యాక్సెస్ చేసుకుంటారు, సర్వర్కి రిక్వెస్ట్ పెడతారు, సర్వర్ మీకు రెస్పాన్స్ ఇస్తూ ఉంటుంది 30 మందికి కూడా. కానీ వీళ్ళకి ఎలా అనిపిస్తూ ఉంటుందంటే వాళ్ళ ఒక్కళ్ళ కోసమే సర్వర్ పనిచేస్తుందేమో అన్నట్టు ఉంటుంది. సో మీకు ఎక్కడ కూడా డిఫరెన్స్ తెలియదు, మీరు జస్ట్ రిక్వెస్ట్ పెట్టగానే ఇమీడియట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అట్లాగా ఈ వీళ్ళ మొత్తానికి కలిపి ఒక సర్వర్ ఉంది. దీన్నే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఆర్ క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అంటామండి. మీ డిపార్ట్మెంట్లో ఒక ల్యాబ్ ఉంది, ఈ ల్యాబ్లో ఒక 30 కంప్యూటర్స్ ఉన్నాయి, ఒక సర్వర్ ఉంది అనుకున్నాం. అట్లానే రెండో డిపార్ట్మెంట్లో ఇంకో 30 కంప్యూటర్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ కూడా ఇంకో సర్వర్ ఉంది. మూడో డిపార్ట్మెంట్ సేమ్ ఇట్లానే ఇంకో ల్యాబ్ ఉంది. ఇట్లాగా ఒక 10 డిపార్ట్మెంట్లో 10 ల్యాబ్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, 10 డిపార్ట్మెంట్స్లో 10 ల్యాబ్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క ల్యాబ్లో 30-40 కంప్యూటర్స్ ఉన్నాయి, ప్రతి ల్యాబ్లో కూడా ఒక సర్వర్ ఉంది. ఓకే, సో మీరు ఈ ల్యాబ్లో సంబంధించిన వాళ్ళు ఈ సర్వర్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, ఈ ల్యాబ్లో సంబంధించిన వాళ్ళు ఈ సర్వర్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాడికి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన డేటా అవసరం అయిందనుకోండి, అంటే ఈ ల్యాబ్లో పనిచేసేవాడికి ల్యాబ్ ఏలో పనిచేసేవాడికి ల్యాబ్ సిలో డేటా అవసరం అయింది. సో అప్పుడు ఏం చేయాలి, వీడు ఈ రిక్వెస్ట్ని ఇక్కడ పంపించాలి. ఎలా పంపిస్తాడు మరి, ఎలా పంపిస్తాడంటే వీడి సర్వర్ ద్వారా వీడి సర్వర్కి పంపిస్తారంటే ఈ సర్వర్కి ఈ సర్వర్ కూడా నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటుందండి. చూడండి, ఇప్పుడు 10 డిపార్ట్మెంట్లు ఉంటే 10 సర్వర్లు ఉన్నాయి కదా, ఈ సర్వర్స్ మొత్తం కూడా మళ్ళీ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అలా కనెక్ట్ చేయటం వల్ల ఏమవుతుంది, ఒక డిపార్ట్మెంట్లో కూర్చొని మిగతా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డేటాని అక్కడ జరిగేటువంటి ప్రాసెస్ని కూడా ఇక్కడ కూర్చొని యాక్సెస్ చేయొచ్చు. అంతేకాదండి, ఇప్పుడు చూడండి, ఇది ఒక క్యాంపస్, ఈ క్యాంపస్లో 10 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఈ 10 డిపార్ట్మెంట్లు కలిపి మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంటుంది, ఈ 10 డిపార్ట్మెంట్లు కలిపి ఇంకొక మెయిన్ సర్వర్ ఉంటుంది. అర్థం చేసుకోండి, ఇక్కడ 30 కంప్యూటర్స్ ఒక సర్వర్, 30 కంప్యూటర్స్ ఒక సర్వర్ అంటే 10 డిపార్ట్మెంట్స్ 10 సర్వర్లు. ఈ 10 సర్వర్ని కలపడానికి మళ్ళీ ఇంకొక మెయిన్ సర్వర్ ఉంటుంది అనమాట కనెక్ట్ అయ్యి. ఇప్పుడు ఏమవుతుంది, మెయిన్ సర్వర్లో అసలు ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఏ డిపార్ట్మెంట్ వాడు ఆ డిపార్ట్మెంట్ సర్వర్ని రిక్వెస్ట్ ప్లేస్ చేస్తాడు, ఆ సర్వర్ ఏం చేస్తుంది, మళ్ళీ మెయిన్ సర్వర్కి రిక్వెస్ట్ ప్లేస్ చేస్తూ ఉంటుంది. మెయిన్ సర్వర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరికి ఏది కావాలో అది పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక క్యాంపస్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అదే కాలేజీకి 4 క్యాంపస్లు ఉన్నాయి అనుకోండి, 4 క్యాంపస్లో కూడా ప్రతి క్యాంపస్లో 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకోండి, సేమ్ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా క్యాంపస్లో కూడా ఉంటాయి. మరి ఆ క్యాంపస్లో ఆ 4 క్యాంపస్లో కూడా 4 మెయిన్ సర్వర్స్ ఉంటాయి కదా, ఆ 4 మెయిన్ సర్వర్స్ మళ్ళీ కనెక్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకొక సర్వర్ కనెక్ట్ చేస్తారు. అప్పుడేమవుతుంది, ఆ కాలేజెస్ అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషను ఒక్కచోటే అవైలబుల్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది అనుకోండి, మీ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గవర్నమెంట్కి అందించాలి అని చెప్పి అని పెట్టింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఇంకొక మెయిన్ సర్వర్ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఈ క్యాంపస్కి లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మళ్ళీ గవర్నమెంట్ సర్వర్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. చూడండి, ఇదంతా ఒక స్పైడర్ వెబ్ లాంటిది అనమాట. కొన్ని కంప్యూటర్స్ ఇంకొన్ని సర్వర్స్ ఇంకో కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి, ఆ కంప్యూటర్స్ ఇంకొన్ని కంప్యూటర్స్ కనెక్ట్ ఉంటాయి, అవి ఇంకొన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇట్లాగా మొత్తం ఎక్కడికక్కడ నెట్వర్క్స్ ఏర్పాటు అవుతూ ఉంటాయండి. ఈ నెట్వర్క్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక డిపార్ట్మెంట్లో 30 కంప్యూటర్స్ ఒక సర్వర్ ఉంటుందని. సో దాన్ని మనం ఏమంటామంటే ల్యాన్ అంటామండి, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ఉంటాం. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే జనరల్గా ఏంటంటే ఒక సర్వర్ లేకపోతే అంటే కొన్ని సర్వర్స్ ఉండి అక్కడ దగ్గర కంప్యూటర్స్ మొత్తం కనెక్ట్ అయ్యి లోకల్గా కనెక్ట్ అయ్యి లోకల్ ఏరియాలో ఉన్నటువంటి కంప్యూటర్స్ మొత్తాన్ని కనెక్ట్ చేసే నెట్వర్క్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. అట్లానే సిటీ ఉందనుకోండి, సిటీలో ఉన్న కంప్యూటర్స్ని అన్నీ కనెక్ట్ చేసే సర్వర్ ఒకటి ఉందనుకోండి,
ఓకే, అది మొత్తం కనెక్ట్ చేస్తే నెట్వర్క్ ఒకటి ఉందనుకోండి, సర్వర్ కాదు నెట్వర్క్. ఆ నెట్వర్క్ మొత్తాన్ని, సిటీలో ఉండే నెట్వర్క్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటాం, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటాం. ల్యాన్ అనేది చాలా చిన్నదండి, ఓ 30-40 కంప్యూటర్లు కనెక్ట్ అయి ఉంటాయి. కానీ మ్యాన్లో థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. అలానే వ్యాన్ అని ఉంటుంది, WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఇట్లాంటి ఎన్నో మెట్రోపాలిటన్ ఏరియా, అంటే ఎన్నో మ్యాన్స్, ఎన్నో ల్యాన్స్ అన్నీ కలిపిన దాన్ని మనం వ్యాన్ అంటాం, అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. సో అదేవిధంగా పాన్ అని ఉంటుంది, అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఉంటుంది. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోట కూర్చొని ఉన్నారు, మీరు బ్లూటూత్తో మీరు చాలా డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీ చుట్టుపక్కల మీరు ఒక ఫోన్ వాడుకోవచ్చు, ఒక ల్యాప్టాప్ వాడుకోవచ్చు, టీవీ వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకే ఏరియా, ఒకే నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో దాన్ని మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఇవేంటి, బ్లూటూత్తో వర్క్ అవుతూ ఉండొచ్చు, పర్సనల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం క్యాంపస్ గురించి మాట్లాడుకున్నాం. ఒక క్యాంపస్ అంటే ఒక యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించిన నెట్వర్క్స్ అన్నీ, అంటే 10 డిపార్ట్మెంట్లు ఉంటే 10 సర్వర్లు ఉండే, ఈ 10 కూడా మళ్ళీ ఇంకొక సర్వర్ కనెక్ట్ అయి ఉంటాయి అనుకున్నాం కదా. ఇలా ఉండే నెట్వర్క్ని మనం క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అంటాం. అట్లానే VPN అని ఒక ఇంపార్టెంట్ నెట్వర్క్ ఉంటుందండి, దాన్ని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాం. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఇది ప్రైవేట్ నెట్వర్క్ అండి, ప్రైవేట్ నెట్వర్క్ కానీ చాలా సెక్యూర్డ్ నెట్వర్క్. కానీ ఈ VPNని ప్రాపర్ అథెంటికేషన్తో మనం వరల్డ్ వైడ్గా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఇంటర్నెట్ మీద యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైవేట్ నెట్వర్క్ని పబ్లిక్ నెట్వర్క్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటాం. ఇది చాలా సెక్యూర్డ్ నెట్వర్క్ అండి. జనరల్గా ఆఫీసెస్లో యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆఫీస్ ఎక్కడ అబ్రాడ్లో ఉంటుంది, వాళ్ళు ఇక్కడ కూర్చొని యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఎలా యాక్సెస్ చేస్తారంటే VPN ద్వారా యాక్సెస్ చేస్తూ ఉంటారండి. ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. చూడండి, ఈ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్లో ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఒక డిపార్ట్మెంట్లో ఒక గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్, ఒక 30-40 కంప్యూటర్స్ ఉంటే ఒక సర్వర్ ఉంటాయి అంటాం కదా. వీటికి మళ్ళీ అరేంజ్మెంట్ ఉంటుందండి, అంటే ఏ టైప్లో పడితే ఆ టైప్లో కనెక్ట్ అయి ఉండవండి. ఈ కనెక్ట్ చేసుకోవటం కూడా కొన్ని పద్ధతిగా కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ కనెక్ట్ చేసుకుంటే విధానాలను మనం టోపాలజీస్ అంటాం. ఈ టోపాలజీస్ ఏమేమి ఉన్నాయంటే, టోపాలజీ అంటే ఏం లేదండి, ఆ కంప్యూటర్స్ని కనెక్ట్ చేసేటువంటి లేఅవుట్, ఆ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాన్నే మనం టోపాలజీ అంటాం. ఈ టోపాలజీలో మెయిన్గా చెప్పుకునేది మనం వచ్చేసి స్టార్ టోపాలజీ. జనరల్గా యూజ్ చేసేది కూడా స్టార్ టోపాలజీ యూజ్ చేస్తారు. లేకపోతే బస్ టోపాలజీ అని ఉంటుంది, రింగ్ టోపాలజీ ఉంటుంది, ట్రీ టోపాలజీ ఉంటుంది, మెష్ టోపాలజీ ఉంటుంది, హైబ్రిడ్ టోపాలజీ అని ఉంటుంది. స్టార్ టోపాలజీలో ఏంటంటే ఒక స్టార్ షేప్లో కనెక్ట్ అయి ఉంటాయి కంప్యూటర్స్ మొత్తం కూడా, అందుకని దీన్ని స్టార్ టోపాలజీ అంటాం. బస్ టోపాలజీ ఏమో ఒక సీక్వెన్స్, ఒక లైన్లో కనెక్ట్ చేసినట్టు ఉంటుందన్నమాట. రింగ్ టోపాలజీ అంటేనేమో రింగ్ షేప్లో ఉంటుంది. ట్రీ అంటేనేమో హైరార్కికల్గా కనెక్ట్ చేసి ఉంటాయి కంప్యూటర్స్, దాన్ని ట్రీ టోపాలజీ అంటాం. మెష్ టోపాలజీ అంటే ప్రతి కంప్యూటర్ని అక్కడ ఉన్నటువంటి మిగతా అన్ని కంప్యూటర్స్తో కనెక్ట్ చేసి ఉంటాం, అది ఒక మెష్ టోపాలజీ అనమాట. సో వీటిల్లో మిక్స్ ఆఫ్ టోపాలజీస్, మిక్స్ ఆఫ్ లేఅవుట్స్ కనుక యూజ్ చేస్తే మనం హైబ్రిడ్ టోపాలజీ అంటాం. ఇలా నెట్వర్క్లో కూడా రకరకాల నెట్వర్క్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ నెట్వర్క్స్లో మరి ఒక కంప్యూటర్ని మనం ఇంకో కంప్యూటర్తో కనెక్ట్ చేయాలని చెప్పి అనుకున్నాం కదా, మరి కనెక్ట్ చేయాలి అంటే దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబులింగ్ కూడా ఇంపార్టెంటేనండి. ఇంతకుముందు ప్రీవియస్గా ఫస్ట్ జనరేషన్లో ట్విస్టెడ్ కేబుల్స్ యూజ్ చేసేవాళ్ళు. ట్విస్టెడ్ అంటే మెలిదిరిగిపోయి ఉంటాయి అన్నమాట, అటువంటి కేబుల్స్ యూజ్ చేసేవాళ్ళు. తర్వాత కోయాక్చువల్ కేబుల్స్ వచ్చినాయి, అంటే కేబుల్ టీవీ వైర్స్ చూసారా మీరు, మధ్యలో జస్ట్ సింగిల్ వైర్ ఉంటుంది, దాన్ని మనం కోయాక్చువల్ కేబుల్ అంటాం. ఆ తర్వాత వచ్చిన టెక్నాలజీ ఏంటంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అండి. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ యూజ్ చేస్తాం. ఫైబర్ ఆప్టిక్స్లో ఎందుకంటే డేటా చాలా ఫాస్ట్గా కూడా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ట్విస్టెడ్ పేర్లో చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది, కోయాక్చువల్లో కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్లో చాలా ఫాస్ట్ అనమాట. GHz ఆఫ్ డేటాని చాలా ఫాస్ట్గా ట్రాన్స్మిట్ చేయాలంటే మనకున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఫైబర్ ఆప్టిక్స్. ఇలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ కూడా ఉంటాయండి. అలానే ఇన్ని రకాల నెట్వర్క్స్ ఉంటాయి. మనం మాట్లాడుకున్నాం కదా, ల్యాన్ అని, వ్యాన్ అని, మ్యాన్ అని, అలానే పాన్ అని, క్యాన్ అని. సో ఇట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఈ నెట్వర్క్స్ చూడండి, ఈ నెట్వర్క్లన్నీ కూడా మళ్ళీ గ్రూప్ అవుతాయి. ఇప్పుడు ఒక క్యాంపస్లో తయారైన నెట్వర్క్ని క్యాన్ అన్నాం, క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అన్నాం. ఈ క్యాంపస్లో 4-5 క్యాంపస్లో ఒక మెట్రోపాలిటన్ ఏరియాలో ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ మళ్ళీ కనెక్ట్ అయి ఉంటాయి కదా, దాన్ని ఏమంటున్నాం మనం, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటున్నాం.
ఈ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్స్ అన్నీ మళ్ళీ వైడ్ ఏరియా నెట్వర్క్లో ఉంటాయి. ఇలాగా ఒక ప్లేస్ ఇంకొక ప్లేస్, ఆ ప్లేస్ ఇంకొక ప్లేస్, ఆ ప్లేస్ అన్నీ కలిపి ఒక దేశంలో కనెక్ట్ అయి ఉంటే ఇలా అనేక రకాల దేశాలు మొత్తం కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అలా కనెక్ట్ చేసే అతిపెద్ద నెట్వర్క్ని మనం ఇంటర్నెట్ అంటామండి. ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. ఈ నెట్వర్క్ల సమూహం, అన్ని నెట్వర్క్లు కలిపి తయారైనటువంటి అతిపెద్ద నెట్వర్కే ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఉండటం వలన మనం ఎక్కడి నుంచి డేటాని ఎక్కడికైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎక్కడో ఉన్న డేటాని ఇక్కడ కూర్చొని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఇంటర్నెట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్. నమస్తే.